ఎవ్రీథింగ్ ఈజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అవర్ థాట్స్. ఇది చాలా పెద్ద పదము. అంటే మొత్తం అర్థం, జీవితం యొక్క అర్థం అంతా ఈ వాక్యంలోనే ఉంది. మొత్తం మన ఆలోచనలే, మనం ఎలా ఉన్నాము, మన మానసిక స్థితి, మన శారీరక స్థితి, మన దుఃఖం, సంతోషం, బాధ, దేనికైనా సరే మనం ఉన్న స్థితికి కారణం మనమే. మనం అంటే ఏ పార్ట్ ఆఫ్ మనము? మన ఆలోచనలు. మొత్తం ఇదే అండి. అసలు ఆలోచనలు అనేవి గనక మీ కంట్రోల్లో ఉంటే మీ జీవితం మొత్తం మీ కంట్రోల్లో, మీ చేతుల్లో ఉన్నట్టే. మీ తలరాతను కూడా మీ ఆలోచన విధానంతో మార్చుకోవచ్చు. మీ క్యారెక్టర్ కానీ, మీ డెస్టినీ కానీ, మీ జర్నీ కానీ, మొత్తం మీ ప్రయాణం కానీ, మీ బాడీ, మైండ్, సోల్ ఉన్న స్థితికి కానీ కారణం మీ ఆలోచనలు, మీరు ఆలోచించే విధానం. దీంట్లో ఇంకా ఒక అంటే పాజిటివ్ పాయింట్ ఏంటంటే, మీరు మీ ఆలోచన విధానాన్ని, మీ ఆలోచనలు సాగే తీరుని మీరు మార్చుకోవచ్చు. ఇది మీ చేతుల్లోనే ఉంది. మీ బిహేవియర్ మీరు మార్చుకోవచ్చు, మీ ఆలోచనల్ని మార్చుకోవచ్చు. కానీ కొంచెం కష్టం, మార్చుకోవటానికి కష్టమైన మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఇవి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఆలోచనల నుంచి వస్తాయి. అంటే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీకు ఏ ఫీలింగ్ రావాలి, మీకు ఏ భావోద్వేగంలో ఉండాలి, మీకు ఏ ఎమోషన్ రావాలి అనేది డిసైడ్ చేయబడుతుంది విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్స్. మీకు ఒక సిచ్యువేషన్ చూడగానే మీరు టక్కున ఒక ఆలోచన వస్తుంది, దాన్ని బట్టి మీ ఎమోషన్ వస్తుంది. ఇప్పుడు ఒక పావుని పట్టుకోగలిగిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎతికైనా పట్టుకుంటాడు, అతనికి భయం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సడన్గా మన ముందులో ఒక పాము వస్తే అమ్మో కాటేస్తే పోతాం అనే భయం రాగానే, అనే ఆలోచన రాగానే మనకి భయం వస్తుంది. సో పాము అంటే పోతాము, భయము అంటే రెండు సైమల్టేనియస్గానే వచ్చేస్తాయి. అదే పాములు పట్టుకోగలిగిన వాడు పామును చూస్తే ఎలా పట్టుకుందామా అని ఆలోచిస్తాడు. మనం ఎలా పోతామని ఆలోచిస్తాం కాబట్టి టక్కున భయం వస్తుంది మనకి. భయాన్ని కంట్రోల్ చేయలేం, కానీ ఒక్క సెకండ్కి ఆలోచనని, అది ఏం పాము, అది అటు పోతుంది, నన్ను చూడలేదు కదా, సో నేను మెల్లగా తప్పుకుంటానులే అంటే అప్పుడు మీకు భయం పోయి ఎలా పారిపోవాలి అనే ఒక ధైర్యం తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. అంటే దేనికైనా ఆలోచనే ముఖ్యం అని చెప్పటానికి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, సిమ్టమ్స్ని బట్టి ట్రీట్ చేస్తారు మనకి, కానీ కాజ్ ఒకటి ఉంటుంది, రూట్ కాజ్. అది ట్రీట్ చేస్తేనే. ఆ రూట్ కాజ్ ఎక్కడ ఉంటుంది? దేనికైనా ఎస్పెషలీ మన మానసిక స్థితికి, అంటే సంతోషానికి కానీ దుఃఖానికి కానీ ఆ రూట్ కాజ్ అనేది మన ఆలోచన విధానంలో ఉంటుంది. కాబట్టి ఎవ్రీథింగ్ యు ఆర్ ఈజ్ బికాజ్ ఆఫ్ యువర్ థాట్స్. మీ జీవితం అంతా మీ ఆలోచన విధానాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే మీరు కష్టపడగలుగుతారు, దాన్ని బట్టే మీరు లేజీగా ఉంటారు, దాన్ని బట్టే మీరు భయపడతారు, ఆలోచనలు బట్టే మీరు ధైర్యమా, పట్టుదల, లేకపోతే ఓడిపోతున్నానైనా, గెలుస్తున్నానైనా, ధైర్యంగా ఎదుర్కొందామనా, ఏదైనా మీరు ఆలోచించే విధానాన్ని బట్టే. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవచ్చు అనేది తెలిసిందనుకోండి మీకు, అమ్మో నా ఆలోచనలేనా, అయితే నాకు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే వస్తున్నాయి, మరి ఇంకెట్లా అని మీరు అనుకోక్కర్లా. మీరు నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు, ఇది నాకు వచ్చిన నెగిటివ్ ఆలోచన, దీన్ని పాజిటివ్గా చూడగలిగితే ఈ సందర్భాన్ని ఎలా చూడొచ్చు, ఏమిటి అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మా అమ్మాయి బైక్ మీద వెళ్తూ కాలు ఇరగ్గొట్టుకుంది, డివైడర్కి తగిలి. అందరూ, మా అమ్మ, మా నాన్నగారు, అందరూ చూస్తున్న వాళ్ళందరికీ కళ్ళల్లో నీళ్లు, దుఃఖం. బట్ నాకు ఆ షాక్లో నుంచి నేను సంతోషపడ్డాను. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ రిలాక్స్డ్. ఎందుకు అనుకుంటున్నారా? నేను ఆలోచించిన ఒకే ఒక్క వాక్యం, అమ్మో ఈ డివైడర్ కాలుకు కాకుండా తలకు తగిలుంటే. ఇప్పుడు నాకు చాలా హ్యాపీ, కాలు ఇరిగినందుకు, కాలుతోనే పోయినందుకు. ఎందుకంటే 2 నెలల్లో రాడ్ వేశారు, 2 నెలల్లో నడిచేసింది, పరిగెత్తేసింది మా అమ్మాయి 4 నెలలకి. బట్ కానీ కాలే విరిగింది, అయ్యో కాలు ఇరగొట్టుకుంది, అయ్యో కాలుకి ఆపరేషన్ అయింది, అయ్యో కాలులో రాడ్ వేశారు అని అంటే నాకు ఎప్పుడు బాధగానే ఉండేది తను కోలుకునే వరకు. కానీ అమ్మయ్య, దేవుడు మన పక్షాన ఉన్నాడు, కాలు టెంపరరీది,
అదే తలకు తగిలుంటే అని నేను ఆ రోజు మొత్తం దేవుడు కృతజ్ఞత చెప్పుకోవటమే సరిపోయింది. తలకు తగలకుండా చిన్నదాంతో అయిపోయింది. నేను చాలా లక్కీ, మా అమ్మాయి చాలా లక్కీ అని నేను అనుకోబట్టి ఆ తర్వాత నాకు నిజం చెప్పాలంటే ఎక్కడా కూడా అంత బాధ అనిపించలేదు. కాబట్టి మన మానసిక స్థితి మనం ఎట్లా ఉండాలన్నది ఖచ్చితంగా మన ఆలోచన విధానం అని ఎవరికి వాళ్ళు గుర్తుపెట్టుకుని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాట్ ఐ కెన్ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్, వాట్ ఐ కెనాట్ డూ, అంటే నా కంట్రోల్‌లో ఏమున్నాయి, నా కంట్రోల్‌లో ఏం లేవు. సో, ఏమున్నాయో అవి చేయటానికి ప్రయత్నించండి. ఏమి లేవో అది మీ పని కాదు. వాటిని మీరు ఒప్పుకుని వదిలేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఇలా ఆలోచించడం మొదలుపెడితే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉంటారనటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదండి. మరిన్ని వివరాలు ఇలాంటివి మీరు తెలుసుకోవాలి అంటే నా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు.